ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఓచితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. బాలాజీ, ఈ సీట్లో కూర్చో. ఇక నుంచి ఈ గార్మెంట్స్ కంపెనీ నువ్వే చూసుకోవాలి. నాకు ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ వద్దు నాన్న. వద్దా? వినోద్లాగా నువ్వు మాట్లాడుతున్నావేట్రా? ఏ, ఈ బిజినెస్కి ఏమైంది? ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. దీంట్లో నాకు ఓనమాలు కూడా తెలియవు. పైగా ఎప్పుడూ టూర్స్కి వెళ్తుండాలి. అది నా వల్ల అయ్యే పని కాదు నాన్నగారు. అందుకని అందుకని ఫైనాన్స్ చూసుకుంటాను. ఫైనాన్సా? నీ వల్ల ఏమవుతుందిరా? అబ్బో, అది చాలా కష్టం రా. డబ్బులు లెక్క పెట్టాలి. ఇదైతే ఏముంది, ఎవడో గుడ్డలు కత్తిరిస్తాడు, ఇంకోటి ఎవడో కుడతాడు. నువ్వు హాయిగా ఏసీలో కూర్చుని ఆర్డర్లు బుక్ చేసి ఈ ఊరికి నీ ఆ ఊరికి అని చెప్పి పార్సల్ చేయటమే. ఆ పార్సల్ వేసేవాడు వేరే ఉంటాడులే, నువ్వే కంగారు పడమాక. ఒరే బాలాజీ, ఈ వయసులోనే కష్టపడాలరా. ఒంట్లో పట్టున్నప్పుడే మట్లో మాణిక్యాలు తీయగలరని మా పెద్దలు అనేవర్రా. వయసు మళ్ళాక ఏం చేయాలనుకున్నా కుదరదురా. ఉడుకు రక్తం, చొరవ, ధైర్య సాహసాలు, చురుకుదనం ఉన్న నీలాంటి వాళ్లే ఈ బిజినెస్లో రాణిస్తారా. మా నాన్నగారు నాకు మంచి బిజినెస్ ఇచ్చారు అని కొన్నాళ్ళు పోయాక నువ్వే అంటావురా. వేరే ఆలోచన పెట్టుకోకుండా హాయిగా బిజినెస్ చేసుకో. రా కూర్చో. తొందరగా కూర్చోనా, మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది. రా కూర్చో. రారా కూర్చో. రాలుడు రా కూర్చో. ఏంటి అట మీ నాన్నకు చూస్తున్నావు? కన్స్ట్రక్షన్ వినోద్కి ఇచ్చాడు, గార్మెంట్స్ ఏమో బాలాజీకి ఇచ్చాడు. ఇక మిగిలింది ఫైనాన్స్ ఒక్కటి. మిగిలిన వాడు నువ్వు ఒక్కడివి. ఇది నీకాకి ఇంకెవడికి ఇస్తాడయా? రా వచ్చి కూర్చోరా. కూర్చోరా, ఫైనాన్స్ నీకే. దా. తీసుకో. మామాజీ, నాదో చిన్న సందేహం అడగచ్చా? ఏంటది? గుడ్డు ముందా పిల్ల ముందానే? ఆ సందేహానికి సమాధానం ఇంతవరకు ఎవడో చెప్పలేకపోయాడు, కానీ నా సందేహం అది కాదు. మరేంటో? ఎప్పుడూ చేతి నిండా డబ్బులాడే బిజినెస్ ఫైనాన్స్. డబ్బుని నీళ్ళల్లా ఖర్చు పెట్టే మనిషి ఈ జయకృష్ణ. ఇతనికి పోయి ఫైనాన్స్ బిజినెస్ అప్పచెప్తున్నారే. నీకు ఇస్తే బాగుంటుంది అంటావా? క్వశ్చన్ మార్క్ టోపీ సౌత్ పారేసి నోరు మూసి. సింగపూర్ బాబు, జయకృష్ణ నాకు పెద్ద కొడుకు. ఎంతో గారభంగా పెరిగాడు. కన్స్ట్రక్షన్స్, ఎక్స్పోర్ట్ బిజినెస్లు వీడి చేయలేడు. అంత టెక్నిక్ నాలెడ్జ్ వీడికి లేదు. అందుకే ఫైనాన్స్ బిజినెస్ అప్పగించాను. ఇదే వీడికి ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. జయకృష్ణ,
నిన్ను నమ్మి నీకు ఈ బాధ్యత అప్పగిస్తున్నాను. ఇక నుంచి నీ అలవాట్లు మానుకోవాలి, చెడు స్నేహాలు వదులుకోవాలి, సిటీలో ప్రముఖ ఫైనాన్సర్గా పేరు పొందాలి. దీంతో పాటు నీ ఎంత నువ్వు మరో ఫైనాన్స్ కంపెనీ పెట్టేంత స్థితికి ఎదగాలి. బావా జయకృష్ణ ఏమన్నా చిన్నపిల్లడా? బాగా చదువుకున్నాడు. నువ్వేం డౌట్ పడకు, వ్యాపారాన్ని బ్రహ్మాండంగా చేస్తాడు. నువ్వు అన్నట్టుగా 1-2 కాదయ్యా, 10 ఇంతలు వ్యాపారాన్ని పెంచుతాడు. చూస్తుండు. ఏదైనా సలహా సంప్రదింపు కావాలంటే అర్జునుడు కృష్ణుడు అనుకున్నట్టుగా చెట్టు అంత మనిషిని నేను ఉండనే ఉన్నాను కదా. అల్లుడు, నాన్నగారు మీ మాటను తప్పకుండా నిలబెడతాను అని చెప్పి నాన్నకి మాట ఇవ్వు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పెళ్ళాం చెప్తే వినాలి అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. పెళ్ళాం మాటలు విన్నవాళ్లే లోకంలో గొప్పవాళ్ళయ్యారు. నీలాగా వినని వాళ్ళు సన్యాసం పుచ్చుకొని చిడతలు పట్టుకొని టిక్ టిక్ మని కొట్టుకుంటూ రోడ్లమ్మ తిరుగుతున్నారు. నేను నీకేం చెప్పాను? ఫైనాన్స్ బిజినెస్ అడగమని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. నువ్వు చేసిందేమిటి? కన్స్ట్రక్షన్ బిజినెస్ ఒప్పుకుంటావా? చూడు, యాపిల్ పండు రంగులో ఉండే నువ్వు నేరేడు పండు రంగులో మారడం ఖాయం. సింగపూర్ బంగారాలా మెరిసే నువ్వు కొత్తగూడెం కాకి బంగారాలా మారడం ఖాయం. అబ్బా, నన్నేం చేయమంటావే? వద్దని నేను ఎంత మొత్తుకున్నా మా నాన్న వింటేనా? నేనే సమర్థున్నట్టు ఆ బాధ్యత నాకు అప్పగించారు. ఇసుక, సిమెంట్, కాంక్రీటు, కంకర, ఇల్లు కట్టడం, అమ్మడం, పడగొట్టడం, కట్టడం, ఇంతే నీ బ్రతుకు. అసలు ఈ బిజినెస్ లో కష్టం తప్ప సుఖం ఉండదు, లాభం అంతకన్నా ఉండదు. మనం కంకర రాళ్ళు తప్పించి 4 రాళ్ళు వెనకేలేం. అబ్బా, నీ గోల్ నీదే కాని నేను చెప్పింది వినిపించుకోవే. అందరి ముందు మా నాన్న నన్ను పొగుడుతూ ఆ బిజినెస్ బలవంతంగా నాకు అంటగట్టారు. వద్దని ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలా చిందులు తొక్కితే ఎలా? చిందులు తొక్కకుండా ఏం చేయాలి? నేను చెప్పిందేమిటి, నువ్వు చేసుకొచ్చిందేమిట్రా? డబ్బులు సంచి పుచ్చుకోరా అంటే గుడ్డల మూట నెత్తికెత్తుకుంటావా? నీకు దండం పెడతానే, నన్ను వదిలేయ్. వదలన్రా, ఈ నైట్ నీ సంగతి తేల్చేస్తాను. ఇది మరీ బాగుంది అనిత. మా నాన్న గుడ్డల మూట నా నెత్తిన పెట్టాడు, మోయక తప్పదు కదా. మోయడం నీ వల్ల కాదని చెప్పడానికి నీకు నోరు రాలేదా? నేనెంత మొత్తుకున్నా మా నాన్న వింటేనా? ఛే, నా ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని అప్సెట్ చేసావు కదరా. ఎవరెవరికి ఏదేది ఇవ్వాలో మా నాన్నగారు ముందే డిసైడ్ చేసుకున్నారు. ఫైనాన్స్ కంపెనీ జయకృష్ణకు పోయింది, నన్నేం చేయమంటావు? ఇక చేయడానికి ఏముంది? దుప్పటి కప్పుకొని పడుకో. అనిత, వదలు. అనిత, అనిత, నేను చెప్పేది విను. ఉన్నదాన్ని వదిలేసి లేని దాని గురించి ఆశపడటం మంచిది కాదు. నాకే నీతులు చెప్తున్నావా? మ్మ్. నువ్వేంటి, నీ తెలివితేటలేంటి? నీకు నీతులు చెప్పే తెలివితేటలు నాకెక్కడున్నాయి? ఏంట్రా కాక పడుతున్నావా? కాదు, నీ బాధను పంచుకోవాలనుకుంటున్నాను. రే బాలాజీ, మనకు ఫైనాన్స్ బిజినెస్ దొరకనందుకు బాధగా ఉన్నా వినోద్ కూడా దక్కనందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. వాడికి దక్కకపోతే నీకెందుకు ఈ ఆనందం? వినోద్ కానీ ఫైనాన్స్ బిజినెస్ దొరికితే ఆ మాల్ని మన మాట వింటుందా? మనల్ని ఒక ఆట ఆడిస్తుంది, కావాలని ఏడిపిస్తుంది, తనదే పై చేయిగా నన్ను సాధిస్తుంది. ఆ అవకాశం దానికి దక్కనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ ఆనందాన్ని పంచుకుందామా? కంగ్రాచులేషన్స్ బాబా, కంగ్రాచులేషన్స్. నేను ఆశించిన విధంగా మీకు ఫైనాన్స్ బిజినెస్ లభించినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఇక నుంచి ఇంటా బయట మీకు లభించే గౌరవే వేరు. మీ అడుగులకు మడుగులొత్తుతారు. మిమ్మల్ని మంచి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. బెల్లం చుట్టూ ఈగల్లా మూగుతారు. బెడ్రూమ్ లో మందు కొడుతున్నా దాని ఊసే ఎత్తకుండా పొగడతలు మొదలు పెట్టిందేంటి? బావా, మనసంతా సంతోషంగా ఉన్నప్పుడు మీరొక్కరే కూర్చొని మందు కొట్టడం నాకు ఇష్టం లేదు. అవతల మీ ఫ్రెండ్స్ మీకోసం వెయిట్ చేస్తుంటారు. వెళ్ళి వాళ్ళకి ట్రీట్ ఇవ్వండి బావా. ఫైనాన్స్ బిజినెస్ మీ చేతికొచ్చిన సంగతి వాళ్ళకి చెప్పండి. వాళ్ళు సంతోషిస్తారు. మీ ఆనందాన్ని మీ ఫ్రెండ్స్ కూడా పంచండి బావా. బావా, ఏమిటి ఆలోచిస్తున్నావు? కట్టుకున్న పెళ్ళాన్ని రాత్రిపూట ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి బయటికి వెళితే ఇంట్లో వాళ్ళు బాధ్యత తీసుకున్నా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడని అనుకుంటారని ఆలోచిస్తున్నావా? దాని గురించి నువ్వేమీ వరి అవ్వద్దు. అదంతా నేను చూసుకుంటాను. కట్టుకున్న మొగుడు కోసం ప్రాణాలే ఇచ్చిన వేదభూమి ఇది. నా భర్త కోసం నేను ఇంత మాత్రం చేయలేనా? వెళ్ళిరా బావా, జాలీగా వెళ్ళు. నీ ఆనందానికి నేనెప్పుడూ అడ్డురాను. వెళ్ళు బావా. వెళ్ళు బావా, వెళ్ళు. ఎన్నాళ్ళలా వెళతావు? త్వరలోనే నా కొంగు ముడితో నిన్ను ఖైదు చేసి
నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను. ఏమోయ్ కాస్త కొబ్బరి చట్నీ పట్రా. ఆ, ఇంకో దోశ వేసుకోండి. దోశతో పాటు చట్నీ కూడా వెయ్యి. ఆ, అబ్బా ఇంకొంచెం ఏవోయ్. మీ వరస చూస్తుంటే దోశ కంటే చట్నీయే ఎక్కువ తినేట్టున్నారు. కొత్త చట్నీ తినాలనిపిస్తుంది. ఏమో టేస్ట్ ఉందనుకో. ఇంతకాలానికి నా చేతి వంట మీకు నచ్చిందన్నమాట. అలా ఇలా కాదు, అద్భుతంగా ఉంది. అచ్చం మా చెల్లెలు చేసినట్టే ఉంది. అవును, ఇంతకీ ఈ చట్నీ నువ్వు చేసిందేనా? ఇంతవరకు లేని సందేహాలు ఇప్పుడొచ్చాయన్నమాట. శాంతి, నువ్వెన్నేనే చెప్పు, ఇది మా చెల్లెలు చేసిన చట్నీయే. ఎందుకు నేనంత గట్టిగా చెప్తున్నానంటే, మా అమ్మ పోయిన తర్వాత మా లక్ష్మి వంట చేయటం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఆ చేతి వంట రుచి ఏంటో నాకు తెలుసు. కూరలు చేస్తే ఎలా ఉంటుందో, పులుసు పెడితే ఎలా ఉంటుందో, చట్నీ చేస్తే ఎలా ఉంటుందో మన పెళ్ళయ్యే వరకు నాకు అనుభవమే. అందుకని నేను అలా అంటున్నాను, కానీ నిన్ను తక్కువ చేయాలని కాదు. వెయ్యి చట్నీ వెయ్యి. వెయ్యడం నా వంతు, మీ చెల్లెల్ని పొగడ్డం మీ వంతు. అంతేలేండి, మీరు ఏనాడు నా వంట మెచ్చుకున్నారు గనక. నీ వంట బాగాలేదు నేను అంటలేదు, కానీ ఈ చట్నీ టేస్ట్ బట్టి చూస్తుంటే నువ్వు చేసినట్టు లేదు అంటున్నాను. అబ్బా, చేసింది నేనేనండి, కానీ ఇలా చెయ్యమని చెప్పింది మీ చెల్లెలు. ఇప్పుడు దారికి వచ్చావు. ఈ సంగతి ముందు చెప్పచ్చుగా. ఏమిటి వినమ్మా, భార్యాభర్తలిద్దరూ వాదులాడుకుంటున్నట్టున్నారు? ఇందాకటి నుంచి మీ అన్నయ్య నిన్నే పొగుడుతున్నారమ్మా. దేనికంట? నువ్వు చెప్పినట్టుగా చట్నీ చేసినందుకు. అమ్మా లక్ష్మి, పూతరేకులు తిని చాలా కాలం అయింది. ఇవాళ పని చూడు. చూడమ్మా చూడు, బాగా చూడు. నేను డాక్టర్కు ఫోన్ చేసి 4 ఇన్సులిన్ ఇంజెక్షన్లు తెమ్మంటాను. ఒళ్ళంతా షుగర్ ఫ్యాక్టరీయే. పూతరేకులు కావాలంటే పూతరేకులు. వదినా, అన్నయ్య ఎంతో ఆశపడుతున్నాడు. నీకేవమ్మా, నువ్వు చేసి పెడతావు. తిని బాధపడేది ఆయనే కదా. మీ అన్నయ్య బాధపడాలంటే నువ్వే చెయ్యమ్మా. అమ్మా లక్ష్మి, దాని మాటలకే గానీ ఆహా, నువ్వు వెళ్ళి పూతరేకులు పని చూడు, నేను తిని పెడతాను. వద్దన్నయ్య, తినకూడని వస్తువులు తిని బాధపడ్డం దేనికి? వదిన మరదలు కూడబడుకొని నా పూతరేకుల కోరికను సమాధి చేశారన్నమాట. సరే కానీ ఈ జన్మకు దోశ సరిపెట్టుకుంటాను. అన్నయ్య, ఏంటమ్మా? నీ బాగ్ కోసం మేం పూతరేకులు వద్దన్నాం. అలాగే ఈ కుటుంబం బాగ్ కోసం నేనొకటి చెప్తాను, వింటావా? ఏంటమ్మా అది? పిల్లల పెళ్ళిళ్ళయ్యాయి, తలా ఒక వ్యాపారం చేస్తున్నారు. ఈ ఆనందం కలకాలం మన ఇంట్లో ఇలాగే ఉండాలంటే సీతా జయకృష్ణలని మనతో పాటు ఉంచడం కన్నా వేరే కాపురం పెట్టిస్తే బాగుంటుంది. వేరే కాపురమా? అంత అవసరమే వచ్చింది? నాకలా అనిపిస్తుంది. అనిపించడానికి ఏదైనా కారణం ఉండాలిగా? జయకృష్ణకి బాధ్యత తెలిసొస్తుంది. కాదు, నీ ఉద్దేశం అదే ఉండదు. వేరే ఆలోచన మనసులో పెట్టుకొని నువ్విలా అంటున్నావు. నీ అభిప్రాయం నాకు అర్థమైందమ్మా. నువ్విలా ఎందుకు అంటున్నావో నేను చెప్పనా? సీత ఇంట్లో ఉంటే మేనమావ గండవని మూర్తన్న మాటలు నీ చెవిన పడబట్టి నువ్విలా అంటున్నావు కదూ? అది అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ఉద్దేశం అదే. చూడు లక్ష్మి, జాతకాలు జ్యోతిషాల మీద నాకు నమ్మకం లేదని నీకు తెలుసుగా. నమ్మకాలు లేని నాకు ఆ దోషాలు గండాలు నాకు అంటం. దాని గురించి వేరే కాపురు పెట్టడం నాకు ఇష్టం లేదు. అన్నయ్య, నేనెందుకు చెప్తున్నానో వినమ్మా, ఈ ఒక్క విషయంలో నీ మాట వినదలుచుకోలేదు. నువ్వు ఏదైనా అడుగు, ఆఖరికి నా ప్రాణాలెమ్మన్నా ఇస్తాను, కానీ వేరే కాపురానికి ఒప్పుకోను. హాయిగా ఆనందంగా ఇంటిల్లపాది ఒకే మాట మీద ఉంటున్న ఈ సమయంలో వాళ్ళ చేత వేరే కాపురం పెట్టించి ఆ ఆనందం నుంచి వేరు చేయలేను. వాళ్ళని వేరుగా చూడలేను. అమ్మా లక్ష్మి, నీ మాట కాదన్నందుకు నువ్వేమీ అనుకో. ఈ విషయంలో నా మాట విను. కీడు అనుకున్న సీత వల్లే ఈ ఇంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ముందు ముందు ఈ కుటుంబం
సీత పెత్తంలోనే నడుస్తుంది. సీత ఇంటి బాధ్యత మోస్తుంది. నువ్వే చూస్తావుగా. అమ్మా అటెలు అటు వెళ్ళవమ్మా. అయ్యా సిమెంట్ స్టాక్ అయిపోవచ్చింది, త్వరగా తెప్పించండి, లేకపోతే స్లాబ్ వర్క్ ఆగిపోయేటట్టుంది. సార్ ఇక్కడ సైన్ చేయండి. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సంతకాలు చేస్తూనే ఉన్నావు. కొత్త పిచ్చోళ్ళ దేనికట? బ్యాంక్ లోన్ పేమెంట్ గురించి. థ్యాంక్స్. ఈ రోజుకి ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. సంతకాలు స్టాక్ ఉన్నట్టున్నాయి. అవతల సిమెంట్ స్టాక్ అయిపోవచ్చిందట. స్లాబ్ వర్క్ ఆగిపోతుంది. ముందా సంగతి చూడు. సిమెంట్ మెటీరియల్ ఇవన్నీ ఇంజనీర్ గారే చూసుకుంటున్నారు. ఇంజనీర్ ఎక్కడ? సిమెంట్ గురించే గొడవన్కు వెళ్ళారనుకుంటాను. అబ్బా, ఒక పక్క ఎండ ఒక పక్క డస్ట్. ఇక్కడ ఉండడం నా వల్ల అయ్యట్లేదు. పొద్దుస్తమానం ఇలా ఎండలో మాడే బదులు టెంపరీగా ఇక్కడ ఆఫీస్ పెట్టి ఏసీ పెట్టచ్చుగా. ఏ ఎందుకనవు? ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గర ఏసీ రూమ్ పెట్టిస్తే మనం బోర్డు తిప్పేయాల్సి వస్తుంది సార్. సార్ 40 అడుగులు వెళ్ళినా బోర్లో నీళ్లు పడలేదు సార్. దానికి నన్నేం చేయమంటావయ్యా? అర్జున్లా బాణం వేసి పాతాళ గంగ తెప్పించమంటావా, లేక భగీరథుల్లా ఆకాశ గంగ తీసుకురమ్మంటావా? ఇంకో 20 అడుగులు దింపమంటారా? నన్ను దింపండి అయ్యా. సైడ్కి వచ్చిన దగ్గర నుంచి నన్నంతా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఇదిగో చూడు, ఇవేమీ నాకు చెప్పదు. ఇంజనీరింగ్ చెప్పుకోండి. తమరు కూడా తెలుసుకోవాలని చెప్తున్నానయ్యా. సరే సరే చెప్పావు కదా, వెళ్ళు. పవిత్ర, సార్ ఇంజనీర్ రాగానే సిమెంట్ గురించి బోర్ గురించి చెప్పు. నేను సైడ్కి రావడం చూసి ఆ మహానుభావుడు రిలాక్స్ అవుతున్నాడో ఏమిటో. నేను ఇంటికి వస్తాను. బాయ్. ఛే, ఏం కన్స్ట్రక్షనో ఏమిటో. ఛే, ఎండమొహం ఎరగకుండా నీడ పట్టునుండే సుకుమారులు ఈ పనులన్నీ ఏం చేయగలరు? ఆపండి ఆపండి ఆపండి. లక్ష్మీ ఫైనాన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ 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 జయకృష్ణ గారికి మా హృదయపూర్వక అభినందనలు. కంగ్రాచులేషన్స్ మామ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను ఈ శుభ సందర్భంగా మీ అందరికీ పార్టీ ఇస్తున్నాను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వాడిని చూస్తుంటే నీకు తాగాలనిపిస్తుందా? అదే అదేం లేదు. ఎప్పుడు మద్దు మొహం ఎరగనట్టు అలా లొట్టలు వేస్తావెందుకు? తాగుబోతూ ఏమీ సాధించలేడు. మీ ఆయన గురించి నువ్వు అనేది? ఇద్దరి గురించి అంటున్నాను. సరే, పనేదాకా మందు కొట్టను, కనీసం లొట్టలు కూడా వేను, సరేనా? Come on, Janaki. Come on, enjoy. ఎంజాయ్ మామ, ఎంజాయ్.